అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు గెస్ట్గా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరతరెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, కూటమి ప్రభుత్వం ఒక కొత్త కార్యక్రమం చేపడుతుంది. ఏంటి అంటే సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమం చేపట్టి ఇప్పటిదాకా ఈ అధికారంలోకి వచ్చిన ఏడాదిలో ప్రజలకు ఏం చేశారు, భవిష్యత్తులో ఏం చేయబోతున్నారని నాయకులు, కార్యకర్తలు, అలాగే పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. సో నా డౌట్ ఏంటంటే అసలు ఇంత అవసరం ఎందుకు వచ్చింది? అవసరం అంటారా? నిజంగానే ఇది చెయ్యాలంటారా? మనం చేసిన పని చెప్పుకోవాల్సిన పని ఉందంటారా? అసలు సుపరిపాలన ఈ నెల రోజుల పాటు కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది చేయాలన్నా వద్దా అనే అంశాన్ని మనం గమనించినట్టు ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏదైనా మనం ఒక పని చేస్తున్నప్పుడు దాని మీద రివ్యూ ఉండాల్సిన అవసరం ఉంది. ఒక స్కీమ్ను తీసుకెళ్ళినప్పుడు అధికారుల స్థాయి నుంచి గ్రామ స్థాయికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. పైన ఉండే వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ కొన్ని స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తుంటుంది. అదేమవుతుందంటే కింది స్థాయికి వచ్చేటప్పటికి అధికారుల నిర్లక్ష్యం కావచ్చు, లేకపోతే చేరాల్సిన లబ్ధిదారులకు చేరకుండా ఉంటుంది. ఇలాంటి రివ్యూ చేసినప్పుడు మేము ఈ స్కీమ్ను అందజేశాము ప్రభుత్వం ద్వారా. అది ఏ ఉద్దేశంతో అయితే ఏ ప్రజలకైతే అందజేయాలనుకున్నామో అది ప్రజల వరకు చేరిందా, చేరలేదా? చేరకపోయినట్టయితే ఎందుకు చేరలేదు? మధ్యలో ఎవరి ప్రాబ్లం వల్ల చేరలేదు? అధికారుల ప్రాబ్లం వల్ల చేరలేదా, లేకపోతే ఎమ్మెల్యేల ప్రాబ్లం వల్ల చేరలేదా, గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్తల వల్ల చేరలేదా? ఈ విషయాలన్నీ కూడా ఖచ్చితంగా బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. మరింత మెరుగైన సేవలు అందించే అవకాశం ఉంటుంది. ఎవరైనా సరే ఒక పని చేస్తున్నప్పుడు ఒక రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఈ పని చేశాను ఈ సంవత్సర కాలంలో, దీని మీద మంచి చెడులు, మంచి ఏం జరిగింది, చెడు ఏం జరిగింది, ఇంకా ఏమైనా దాని మీద విశ్లేషించుకోవచ్చా, అది కాకుండా దాని మీద ఏమన్నా తప్పులు ఉంటే సరిదిద్దుకోవచ్చా? ఇవన్నీ చేయడం ద్వారా ప్రజల నుంచి నీకు ఫిర్యాదులు అందుతాయి. ఎందుకంటే ఎంతసేపు నేను బాగానే చేస్తున్నాను, పక్కనున్న వాళ్ళు ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వాళ్ళకు, అధికారుల స్థానంలో ఉన్న వాళ్ళకు మీ పరిపాలన బేషారు చాలా బాగుంది, ఎక్కడికి వెళ్ళినా ప్రజలు మీకు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పి చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. కానీ నెగిటివ్ చెప్పే ప్రయత్నం చేయాలి. నెగిటివ్ చెప్పినట్టయితే ఏమవుతుందంటే ఎక్కడ నా మీద కోపం వస్తుందో పై వాళ్ళకు, లేదంటే ముఖ్యమంత్రి స్థాయిలో, మంత్రుల స్థాయిలో ఉన్న వాళ్ళకి ఎక్కడ కోపం వస్తుందో అని చెప్పి వాళ్ళు చెప్పే ప్రయత్నం చేయాలి. కొంత నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చినప్పటికీ దాన్ని చెప్పే ప్రయత్నం చేయాలి. చెప్పకుండా అంత బాగానే ఉందని చెప్పే ప్రయత్నం. ఇలాంటి పరిస్థితుల్లో కార్యకర్తలు వెళ్ళి అభిప్రాయాలు సేకరించినప్పుడు ప్రజల నుంచి స్పందన వస్తుంది. ఆ విధంగా ఏ విధంగా స్పందన వస్తుంది? ఈ స్కీములు పెట్టినాం, ఈ స్కీముల ద్వారా లబ్ధి జరుగుతుందా, జరగకపోతే ఎందుకు జరగట్లేదు, ఇంకా స్కీములు మేము ఇన్ని హామీలు ఇచ్చినాం, ఈ హామీల్లో మీకు వెంటనే అందాల్సినవి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే కొన్ని దీర్ఘకాలిక ప్రణాళికలు ఉంటాయి, కొన్ని షార్ట్ టైం ప్రణాళికలు ఉంటాయి, కొన్ని వెంటనే చేసే ప్రణాళికలు ఉంటాయి. వెంటనే చేయాల్సిన వాటిని వెంటనే చేయాలి. ఎందుకంటే ఈరోజు ఇప్పుడు ఆకలి అవుతుందంటే ఇప్పుడే పెట్టాలి. నేను రేపు పెడతాను, తర్వాత నీకు ఎల్లుండి బిర్యానీ పెడతానంటే ఆ మనిషికి అవసరం లేదు. అంటే అప్పటి వరకు ఉంటాడో ఉండడో తెలియదు. కాబట్టి అవి నువ్వు బిర్యానీ పెట్టేది తర్వాత మెల్లగా, తర్వాత నువ్వు ఏదో పండగకో ఇట్లాంటి దానికి పెట్టచ్చు. కానీ అవి పెట్టాల్సిన సమయానికి మనం చేస్తున్నామా లేదా అనేది దాన్ని తెలుసుకోవడానికి సుపరిపాలన మీనింగ్ ఏంది? అవినీతి లేని ప్రభుత్వాన్ని నడిపించడం. ఎందుకంటే ఇటీవల కాలంలో ప్రభుత్వాలన్నీ కూడా అవినీతిమయమయ్యాయి. ప్రభుత్వం ఇస్తున్న స్కీముల్లో దాదాపుగా 40 to 50% చేతులు మారి 40% కూడా ప్రజలకు అందట్లేదు అనేది ఆరోపణలు ప్రతి ప్రభుత్వం ఎదుర్కొంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని సుపరిపాలన అందించాలంటే మనం ఇక్కడ 100 రూపాయలు రిలీజ్ చేస్తే ఆ 100 రూపాయలు నేరుగా లబ్ధిదారునికి చేరాలి. చేరకుండా ఉన్నట్టయితే మధ్యలో ఎక్కడ ఆగింది, ఎక్కడ ఎవరు దాన్ని స్వాహా చేస్తున్నారు, ఇవన్నీ తెలుసుకోవడానికి సుపరిపాలన చాలా ముఖ్యమైన అంశం. సుపరిపాలన అనేది ఉన్నట్టయితే ఏదైతే ఈ లంచాలు వీటికి అధికారులు అలవాటు పడకపోయినట్టయితే ఖచ్చితంగా ప్రజలకు లబ్ధి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా చేసిన పని చెప్పుకోవడం కాదు, చేసిన పని మీద రివ్యూ చేసుకోవడం. మనం చేస్తున్న పని కరెక్టేనా కాదా, మరింత మెరుగ్గా ఇవ్వాలనా అని చెప్పుకునే ప్రయత్నంలో భాగంగా ఇది సుపరిపాలన దినం సందర్భంగా నెల రోజులు చేస్తున్న సందర్భంగా అధికారులకు బాధ్యత పెరుగుతుంది. దాంతోపాటు వాళ్ళు ఏ విధంగా పనితీరు అని చెప్పి కార్యకర్తలు వాళ్ళు ఫిర్యాదులు స్వీకరించే అవకాశం ఉంటుంది. జవాబుదారీ తనం పెరుగుతుంది. కాబట్టి ఇది చాలా ముఖ్యమైన నెలగా మనం పరిగణించాల్సి ఉంటుంది. ఓకే, ఒకవైపు నుంచి కూటమి ప్రభుత్వం సుపరిపాలన తొలిగడుగంటూ ప్రతి ఇంటికి వెళ్తున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రతి ఇంటికి వెళ్ళి QR కోడ్లు పెట్టి అసలు బాబు గారు ఎంత మోసం చేశారు, ఎన్ని హామీలు ఇచ్చారు అని చెప్పేసి ఒక కార్యక్రమం చేపట్టారు. ఈ రెండింటిలో ఏది సక్సెస్ అవుద్దాం అనుకుంటున్నారు మీరు? అసలు ఖచ్చితంగా ఇప్పుడు సుపరిపాలన ద్వారా
జగన్మోహన్ రెడ్డి ఏదైతే పబ్లిసిటీ చేస్తున్నారో మీకు అన్యాయం జరుగుతుందని చెప్తున్నారో ఇప్పుడు తెలిసిపోద్ది కదా. ఇప్పుడు వీళ్ళు వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పింది కరెక్టా, లేదంటే వీళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి పరిశీలించినప్పుడు వాళ్ళకి అందుతున్నాయా లేదా లబ్ధి అనేది తెలిసే అవకాశం ఉంది. అది అందుకు కూడా పనికి వస్తుంది. ఎందుకంటే ప్రతిపక్షం ఎప్పుడు కూడా కౌంటర్ వేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది, తప్పులను వెతకడానికి ప్రయత్నిస్తుంటుంది. ఆ తప్పుల ద్వారా జనాన్ని ప్రభుత్వానికి పార్టీకి దూరం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే 10 మంచి పనులు చేసినప్పుడు ఏదో ఒక సహాయం అందకపోతే ఆ 9 మంచి పనుల గురించి మాట్లాడకుండా ప్రతిపక్షం ఈ ఒక్క తప్పుని గురించి ప్రశ్నిస్తూ ఈ ఒక్క తప్పును ఎత్తి చూపే ప్రయత్నంలో భాగంగా నెగిటివిటీని అంటే వ్యతిరేకతను పెంచే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు ఎవరైతే వీళ్ళు సుపరిపాలన పేరుతో వెళ్ళినప్పుడు ఆ ఒక్క తప్పుకు సంబంధించి ఎందుకు జరగలేకపోయింది, ఏ స్థాయిలో జరగలేదు, జరగకపోవడానికి కారణాలు ఏంటి విశ్లేషించుకునే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అధికారంలో ఉన్న పార్టీ అధికారం కూటమి ఖచ్చితంగా కూడా సరిదిద్దుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు గడిచింది కేవలం సంవత్సరం మాత్రమే, మరొక 4 సంవత్సరాల కాలం ఉంది కాబట్టి ముందు సంవత్సరమే. చివరి సంవత్సరంలో ఇలాంటి సమీక్షలు నిర్వహించినట్టయితే అప్పటికే ప్రజల్లో వ్యతిరేకత వచ్చి ప్రజలు శాంతించే అవకాశం ఉండదు. ఇప్పటి నుంచే రివ్యూ చేసుకున్నట్టయితే వీటిని తప్పులు సరిదిద్దుకుంటూ వెళ్ళినట్టయితే మరొకసారి ప్రభుత్వం మీద వ్యతిరేకత లేకుండా చూసుకునే అవకాశం ఉంటుంది. ప్రజలకు ఏం కావాలని తెలుసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు నిన్న మొన్న మీటింగ్లో చెప్పినట్టు 1వ తారీఖు అంటే గుర్తు రావాల్సింది ప్రజాప్రతినిధులకు వాళ్ళ జీవనకు సంబంధించి పెన్షన్లు అందజేయడం, ఇవన్నీ కూడా ప్రజాప్రతినిధులు పాల్గొనాలి. అందుకని చెప్పి స్వయంగా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమంలో నేను పాల్గొంటున్నానని చెప్పడం జరిగింది. ఎందుకు చెప్పడం జరిగిందంటే ఒక ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నారంటే ఖచ్చితంగా కూడా అధికార యంత్రాంగం అంతా కదులుతుంది. లేదంటే ఎవరు ప్రజాప్రతినిధులు పాల్గొనకపోతే పెన్షన్ ఇవాళ ఇస్తాం, లేకుంటే రేపు ఇస్తాం, ఎల్లుండి ఇస్తాం, మెల్లగిస్తాం, నిర్లక్ష్యం వస్తుంది, తర్వాత ఇస్తాంలే, వచ్చే నెల తీసుకో అంటే ఇవన్నీ కూడా కారణాలు చెప్తారు. అదే ఒక ఎమ్మెల్యే వచ్చి ఈరోజు మనం 1వ తారీఖు నాడు మనం పెన్షన్ల పంపిణీ చేద్దామంటే అధికార వ్యవస్థ అంతా అక్కడ ఉండాల్సిన అవసరం ఉంది. ఆ రోజు అందరికీ పెన్షన్లు అందే అవకాశం ఉంది. ఒక పెన్షన్లే కాదు, ఏ స్కీమ్నైనా ప్రజాప్రతినిధుల సమక్షంలో చేసినట్టయితే అధికార యంత్రాంగం అంతా కదలాల్సిన అవసరం ఉంటుంది. అదే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. 1వ తారీఖు అంటే ప్రజల కష్టాలు గుర్తు రావాలి, ప్రజలు పడుతున్న ఇబ్బందులు గుర్తు రావాలి, అవన్నీ మీరు దగ్గరుండి పరిష్కరించాలి అని చెప్పడం ద్వారా ఏంటంటే ఖచ్చితంగా కూడా ప్రజాప్రతినిధుల్ని ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పూర్తిగా అధికార వ్యవస్థ మీద నమ్ముకున్నట్టయితే అధికారులు కొన్నిసార్లు ప్రజలకు అందుబాటులో ఉండరు, ప్రజలు ఇచ్చిన వాటిని స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయరు. చివరికి మళ్ళీ ఏదైతే ప్రభుత్వం దగ్గరికి రావాల్సి ఉంటుంది, ఎమ్మెల్యేలే చేయాల్సిన పని ఉంటుంది. ఎమ్మెల్యేలకు కొన్ని విషయాలు చేరవేరన్నప్పుడు వాళ్ళు చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇది అధికారులు ప్రజాప్రతినిధులు ఒకే చోట ఉన్నప్పుడు వెంటనే ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని డబ్బులతో తక్కువ ఫైనాన్షియల్ సిచ్యువేషన్తో పరిష్కారం అయి ఉంటుంది, కొన్ని డబ్బులకు అవసరం లేని ఉంటాయి, అవి వెంటనే పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ నెల రోజుల పాటు ఖచ్చితంగా ముఖ్యమైనదిగా మనం భావించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్.